వర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు యువకుడు డైనమిక్ లీడర్ సోదరులు శంకరన్న గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ వర్యులు స్వప్నల్ గారు, వేదికను అలంకరించినటువంటి అతరథ మహారథులు, అధికారులు, నాయకులు, మన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నుంచి విచ్చేసినటువంటి నాయకులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సోదర సోదరీమణులు, ముఖ్యంగా మా ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో సంతృప్తికరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి చిహ్నంగా మీ అందరి జీవితాల్లో కూడా వెలుగులు తీసుకొని రావాలి, ఒక పండగ వాతావరణం తీసుకొని రావాలని దీపావళి దసరా మధ్యలో ఈ యొక్క కార్యక్రమం చేయడం, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి, ప్రతి ఒక్క టాక్సీ డ్రైవర్ కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కి 15,000 రూపాయలు మీ అందరి అకౌంట్లో వేయడం అనేది నిజంగా ఒక శుభ సందర్భం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా గుర్తుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు అపోజిషన్ లో ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి సందర్భంగా ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ఏంటంటే ఆడపడుచులందరికీ కూడా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయిస్తామని. ఆ రోజు ఒక పక్కన హామీ ఇచ్చిన తర్వాత ఆడపడుచులందరిలో కూడా ఒక ఆనందం ఉన్న ఆటో డ్రైవర్లు మాత్రం ఆ రోజు అందరూ కూడా ఆవేదన వ్యక్తపరిచారు. మా అందరి తాలూకా జీవితాలు ఏంటి, మా పరిస్థితి ఏంటి, అందరూ కూడా బస్సు ప్రయాణికే పరిమితం అయితే మేము నిత్యం కూడా ఆటోలు నడిపించుకునే మా తాలూకా జీవితాలు, మా భవిష్యత్తు, మా కుటుంబాలు ఏమవ్వాలని మీరందరూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో సహా పోటీ చేస్తున్నటువంటి నాయకులుగా మేమందరం ఒకటే హామీ ఇచ్చాం. ఆ రోజు ప్రత్యేకంగా మీకు ఎంత నిధులు ఇస్తామో, ఎంత పథకం ఇస్తామని నేను చెప్పలేదు. మా మీద నమ్మకం ఉంచండి, మనం వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఆ మంచి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరికీ కూడా సహాయం అందిస్తామని చెప్పి ఆ హామీని ఈ రోజు నెరవేరుస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే